సగ్గుబియ్యంతో అప్పడాల వడియాలైతే ప్రిపేర్ చేసుకుందామండి. నానబెట్టుకునే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఎండలో కూర్చొని వేసుకునే అవసరం కూడా లేదు. ఫ్యాన్ గాలికే వేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి కప్పు సగ్గుబియ్యం వేసుకొని మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఉడికించుకోవడానికి మందంగా ఉండే ఒక బోగండి లాంటిది పెట్టేసుకొని అందులోకి కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి. మొత్తం ఇక్కడ 8 కప్పుల నీళ్ళు తీసుకున్నట్టు అయిందండి. నీళ్ళు మరిగే టైంలో మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లన్న తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన వేసుకోవాలి. వీటినైతే ప్లాస్టిక్ షీట్ పైన ఇంట్లో ఫ్యాన్ గాలికే వేసుకోవచ్చండి. నెక్స్ట్ డే కల్లా ఈ విధంగా ఆరిపోతాయి. వీటన్నిటిని తీసుకొని ఎండలో ఒక 2-3 గంటలు బాగా ఎండబెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ ఇచ్చి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.